అందరికీ నమస్కారం. పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి తన భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, భానుదత్తుడు తన పగనైనా విసర్జించాడు కాని నువ్వు మాత్రం నీ పట్టు విడిచేటట్టు లేవే. అతని కథ వింటే నీ బుద్ధి మారుతుందేమో, ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. పూర్వం హిమాలయ పర్వతాలకు దిగువన మణిమంతమనే చిన్న రాజ్యం ఉండేది. నందికేతుడనేవాడు ఆ రాజ్యానికి సేనాధిపతి. ఆయన బలపరాక్రమాల వల్లనే శత్రువులు మణిమంతం కేసి తేరిపార చూడలేకపోయారు. రాజు కూడా సేనాధిపతి ఎట్లా చెబితే అట్లా నడుచుకునేవాడు. నందికేతుడికి పుష్పావతి అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె గొప్ప సౌందర్యవతి. ఆమెను పెళ్లాడటానికి అనేక మంది రాజకుమారులు సిద్ధంగా ఉన్నారు. కాని పుష్పావతి భానుదత్తుడనే యువకుణ్ణి ప్రేమించింది. భానుదత్తుడు అందగాడే కాక గొప్ప ఇంటివాడు. అతని తండ్రి ఒక సామంతుడు. రాజాది రాజులను పెళ్లాడవలసిన తన కుమార్తె ఒక సామంతు కొడుకుని ప్రేమిస్తున్నదని తెలియగానే నందికేతుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. వెంటనే ఆయన రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, భానుదత్తుడు దేశద్రోహి, అతనికి వెంటనే దేశ బహిష్కార శిక్ష విధించండి అన్నాడు. కారణం కూడా అడగకుండా రాజు భానుదత్తుడికి దేశ బహిష్కారం విధించాడు. భానుదత్తుడు ఎంతో పౌరుషము, అభిమానము కలవాడు. తనకింత అవమానం చేసిన నందికేతుణ్ణి తన కత్తికి బలిచేసి పగ తీర్చుకునే ఉద్దేశంతో ఆ రాత్రి అతను యుక్తిగా నందికేతుడి పడకగది ప్రవేశించాడు. కాని తీరా కత్తి దూసే సమయానికి అతనికి పుష్పావతి జ్ఞాపకం వచ్చింది. నందికేతుణ్ణి చంపటం పుష్పావతికి బాధ కలిగిస్తుందనుకుని ఆ పని చేయలేక భానుదత్తుడు వచ్చిన దారినే బయటికి జారుకుని తెల్లవారేలోపుగా రాజ్యం విడిచిపెట్టి పక్క రాజ్యమైన పులింద నగరానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. పులిందరాజు దుర్బలుడే కాని ఆయనకు రాజ్యదాహం జాస్తి. మణిమంతం నుంచి వెళ్ళగొట్టిన వారందరికీ పులిందుడు ఆశ్రయం ఇచ్చి ఎప్పటికైనా ఉపయోగిస్తారని వారికి గొప్ప గొప్ప పదవులు కూడా ఇచ్చేవాడు. భానుదత్తుడు తన రాజ్యంలో తలదాచుకోవటానికి వచ్చాడని తెలియగానే పులిందుడు అతనికి గొప్ప స్వాగతం ఇచ్చి ఎంతో మర్యాద చేసి అతను సుఖంగా జీవించటానికి తగిన సౌకర్యాలన్నీ ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు. 1-2 గడిచాయి. భానుదత్తుడి అభిమానం కొంచెమైనా చావలేదు. పుష్పావతిపై అతనికుండిన ప్రేమ క్రమంగా తగ్గిపోయింది కాని నందికేతుడి ప్రాణం తీయాలనే కాంక్ష మటుకు ఎక్కువయ్యింది. భానుదత్తుడి మనసులో పగ ఎట్లా ప్రజ్వలించేది అని పులిందుడు కనిపెడుతూనే ఉన్నాడు. ఆయన ఒకరోజు భానుదత్తుడితో, మిత్రమా, నీ బాధ చూడలేకుండా ఉన్నాను. నీకు కావలసిన బలాలను నీ వెంట పంపుతాను. నీ శత్రువైన నందికేతుణ్ణి చంపుకో. కావలిస్తే మణిమంత రాజ్యాన్ని కూడా వశపరుచుకో. అక్కడి రహస్యాలన్నీ ఎరిగినవాడివే గనుక కొద్దిపాటి సేనతోనే జయించవచ్చు అన్నాడు. నందికేతుడి పేరు వినగానే భానుదత్తుడు పళ్ళు కొరికి, నాకు రాజ్యం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నాకు కావలసిందల్లా ఇద్దరు, నందికేతుడు, అతని కూతురు అన్నాడు. నీ ఇష్టం, అలాగే కాని అన్నాడు పులిందుడు. ఆయన భానుదత్తుణ్ణి పంపేసి తన సేనానాయకుణ్ణి పిలిపించాడు. మంచి యోధులను 60 మందిని చూసి భానుదత్తుడి వద్దకు పంపించు. వారిలో మణిమంతం నుంచి వచ్చిన వారినందరినీ చేర్చు. వీరందరినీ తీసుకుని భానుదత్తుడు ముందుగా మణిమంతం వెళ్ళి నందికేతుణ్ణి చంపేస్తాడు. ఈ లోపల నీవు మన సేనలను మణిమంతానికి తీసుకుపో. నందికేతుడు చావగానే అక్కడి బలాలలో అరాజకం ఏర్పడుతుంది. మన యోధులు రాజమందిరాన్ని, సైనిక కూటాన్ని వశపరుచుకుంటారు. ఆ సమయంలో నీవు మణిమంతంలోకి మన సేనలను ప్రవేశపెట్టు. తెలిసిందా అన్నాడు పులిందుడు. సేనానాయకుడు సరేనన్నాడు. మర్నాడు 60 మంది యోధులు భానుదత్తుడి వద్దకు వచ్చారు. అయ్యా, మీ కార్యం నెరవేర్చటానికి సాయపడమని రాజుగారు మమ్మల్ని పంపారు. మీరేం చెయ్యమంటే అది చేస్తాం అన్నారు వారు. భానుదత్తుడు చాలా సంతోషించాడు. నందికేతుణ్ణి చంపే అవకాశం దొరికింది. ఈ మనుషులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో అతను ఆలోచించి పెట్టుకున్నాడు. వీరిలో అనేక మంది తనలాగే దేశ బహిష్కారం పొందిన వాళ్ళు.
వారికి మణిమంతంలో ప్రతి మూల తెలుసు. అవసరమైన ఆయుధాలు తీసుకొని అందరూ బయలుదేరారు. భానుదత్తుడి వెంట వస్తున్న వారిలో కొందరు దైవానుగ్రహం వల్ల మళ్ళీ మనమంతా మణిమంతంలో ఉంటాం అన్నారు. ఎలా అన్నాడు భానుదత్తుడు. ఈ రాత్రి నందికేతుడు హతుడవుతాడు. రేపు ఉదయానికి పులింద సేవలు మణిమంతం ప్రవేశిస్తాయి. నీకింకా తెలియదా అన్నారు వారు. భానుదత్తుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. తన పగ తీర్చుకోవడానికి పులిందుడు సాయపడుతున్నాడనే అతను అనుకున్నాడు. మణిమంతాన్ని సులువుగా జయించటానికి ఆ దుర్మార్గుడు తనను ఎరగా ఉపయోగిస్తున్నట్టు కలలో కూడా ఊహించలేదు. అర్ధరాత్రి సమయానికి భానుదత్తుడు అతని అనుచరులు మణిమంతం కోట గోడల వద్దకు చేరుకున్నారు. మిగిలిన వారందరినీ దూరంగా గోడ నీడలో నిలబెట్టి భానుదత్తుడు తలుపు తట్టాడు. ఎవరు వారు అని తలుపు అవతల నుంచి వినిపించింది. నేను భానుదత్తుణ్ణి, తలుపు తెరవండి అన్నాడు భానుదత్తుడు. వెంటనే చిన్న తలుపు తెరుచుకున్నది. ద్వారరక్షకుడు బయటికి వచ్చి, మీరా స్వామి, ఒంటరిగా ఎందుకొచ్చారు? ప్రమాదం కాదా అన్నాడు. పని ఉండి వచ్చాను, తెల్లవారేలోగా తిరిగిపోతాను అన్నాడు భానుదత్తుడు. దయచేయండి అంటూ ద్వారరక్షకుడు భానుదత్తుణ్ణి లోపలికి రానిచ్చి చిన్న తలుపు మూశాడు. వెంటనే భానుదత్తుడు ద్వారరక్షకుడిపై పడి నోరు నొక్కేశాడు. తరువాత వాడి నోట గుడ్డలు కుక్కి చేతులు కాళ్ళు కట్టేసి దూరంగా పొదలలో తీసుకుపోయి పడేశాడు. ఆ తరువాత అతను తలుపు తెరిచి తన వెంట వచ్చిన వారందరినీ లోపలికి రానిచ్చాడు. అందరినీ తీసుకుపోయి ఒక ఆలయం ఆవరణలో దాచి, నేను పని ముగించుకొచ్చేదాకా ఇక్కడే ఉండండి, 2 గడియల్లో తిరిగి వస్తాను అని వాళ్ళని హెచ్చరించి భానుదత్తుడు కదిలాడు. అతను నేరుగా నందికేతుడి ఇంటికి వెళ్ళి నందికేతుడి పడక గదిలో ప్రవేశించాడు. నందికేతుడు గాఢ నిద్రలో ఉన్నాడు. శత్రువులు వచ్చారు, లే లే అని అతను సేనాధిపతిని తట్టి లేపాడు. నందికేతుడు తుల్లిపడి లేచాడు. ఎదురుగా భానుదత్తుడు కనిపించేసరికి ఆయన గుండె దడదడలాడింది. నోటమాట రాలేదు. వీరాది వీరుడవు, ఆపద వచ్చి పడుతుంటే అలా గుడ్లు పెట్టుకు చూస్తావేం అన్నాడు భానుదత్తుడు. నన్ను కత్తి తీసుకొని నిరాయుధుణ్ణి చంపకు అన్నాడు నందికేతుడు. భానుదత్తుడు నవ్వి, నేను నీ వంటి నీచుణ్ణి కాను. నీకు భయం నా నుంచి కాదు. ఆలయంలో 60 మంది ఆయుధ పానులున్నారు. వారు ఆలయం దాటి రాకుండా ఒక 100 మంది సైనికులను ఆలయం గోడలపైకి ఎక్కించు. అన్ని వైపుల నుంచి బాణాలు ఎక్కుపెట్టినాక తమ ఆయుధాలను వాళ్లే అవతల పారేస్తారు. తెల్లవారేలోపుగా పులింద సైన్యాలు ద్వారాల వద్దకు చేరుతాయి. కోట గోడల మీద మన సైన్యం సిద్ధంగా ఉంచు. ఈ మాట చెప్పటానికే నేను వచ్చాను అన్నాడు. నందికేతుడికి ఎక్కడలేని శక్తి వచ్చింది. ఆయన భానుదత్తుడి వెంట 100 మంది విలుకాళ్లను ఆలయం వద్దకు పంపాడు. అందరూ ఆలయం గోడలెక్కి బాణాలు సంధించి సిద్ధంగా ఉన్న మీదట భానుదత్తుడు లోపలి వాళ్లను యువతలికి రమ్మని కేక వేశాడు. వారు ఆలయంలో నుంచి బయటికి రాగానే చుట్టూ గోడల మీద విలుకాళ్లు కనిపించి, ఆయుధాలు అవతల పారేయండి అని అరిచారు. భానుదత్తుడి అనుచరులు కంగారు పడి తమ కత్తులు కటార్లు దూరంగా పారేశారు. వెంటనే గోడల మీది సైనికులు లోపలికి దూకి అందరినీ పెడరెక్కలు విరిచి కట్టేశారు. భానుదత్తుడు అక్కడి నుండి బయలుదేరి నందికేతుడితోనూ సేనలతోనూ దక్షిణ ద్వారాలు చేరాడు. అక్కడ పొదల్లో పడి ఉన్న ద్వారరక్షకుణ్ణి విడిపించాడు. తరువాత సైనికులు గోడలెక్కారు. తెల్లవారుజామున అనుకున్న ప్రకారం పులింద సేనలు వచ్చాయి. కాని వారి కోసం ద్వారాలు తెరుచుకోవటానికి బదులు బాణాల వర్షం వారిని ఆహ్వానించింది. చూస్తుండగానే పులింద సైనికులు అనేక మంది చచ్చిపోయారు. మిగిలిన వారు చెల్లాచెదరై వచ్చిన దారి పట్టారు. నందికేతుడు తన సైనికులతో వారిని చాలా దూరం తరిమి చావగొట్టి సాగనంపి వచ్చాడు. ఇదంతా ముగిసిన కాసేపటికి నందికేతుడు భానుదత్తుడు రాజసభకు వెళ్లారు. నందికేతుడు సభలో జరిగినదంతా చెప్పి, మహారాజా, భానుదత్తుడికి లోగడ దేశ బహిష్కారం విధించి ఉన్నాం. ఆ శిక్ష రద్దు చేసి అతనికి ఉపసేనాధిపతి పదవి ఇవ్వవలసిందని నా ప్రార్థన అన్నాడు. భానుదత్తుడు ఉపసేనాధిపతి కావటమే కాక సేనాధిపతి అల్లుడు కూడా అయ్యి సుఖంగా ఉన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఒకసారి తన ప్రేమ కోసం తన పగని విసర్జించిన భానుదత్తుడు రెండవసారి మళ్లీ పగ తీర్చుకోవటానికి ఎందుకు పూనుకున్నాడు?
తీరా అవకాశం దొరికేసరికి పగ తీర్చుకునే ప్రయత్నాన్ని ఎందుకు మానుకున్నాడు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. ప్రేమ కన్నా పగ బలీయమైనది. అందుచేతనే ప్రేమ చల్లారినా కూడా భానుదత్తుడి హృదయంలో పగ చల్లారలేదు. అందుచేతనే అతను పులిందుడి సహాయంతో నందికేతుడి మీద పగ తీర్చుకోవటానికి బయలుదేరాడు. కాని పగ కంటే బలీయమైనది దేశభక్తి. తాను నందికేతుడిపై పగ తీర్చుకున్నట్టయితే దేశం శత్రువుల పాలవుతుందని తెలియగానే భానుదత్తుడు తన పగను విసర్జించేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ధన్యవాదాలు.